2016లో ప్రధాన భారతీయ ఇన్స్టిట్యూట్ల పరిశోధకులు చరిత్ర నుండి ముఖ్యమైన రహస్యాలను ఆవిష్కరించగల అన్వేషణను ప్రారంభించారు. సంవత్సరాల పరిశోధన తర్వాత ఆశ్చర్యకరమైన ఫలితం గుజరాత్లోని మెహసానా జిల్లాలోని ఒక నగరం ఉంది. ఈ నగరం ప్రధాని మోడీతో సంబంధం కలిగి ఉంది. ఇది భారతదేశంలోని పురాతన నగరంగా ఉంది. ఈ నగరాన్ని బాద్ నగర్, ఆనంద్పూర్ మరియు చమత్కర్పూర్ వంటి వివిధ పేర్లతో పిలువబడుతుంది. 1992లో ఒక రైతు తన పొలాన్ని దున్నుతున్నప్పుడు ఒక అసాధారణమైన వస్తువును కనుగొన్నాడు. అది చూడటానికి విగ్రహంలాగా కనిపిస్తోంది. దానిపై కొన్ని అక్షరాలు కూడా రాసి ఉన్నాయి. అదేంటో ఆ రైతుకు అర్థం కాలేదు. అప్పుడు అతను ఆ విగ్రహాన్ని పోలీసులకు చూపిస్తాడు. ఈ విగ్రహాన్ని చూసిన పోలీసులు కూడా ఆశ్చర్యపోతారు. విగ్రహాన్ని చూడటం ద్వారా వారికి ప్రత్యేకంగా ఏమీ అర్థం కాకపోయినా విగ్రహం చాలా పాతదిగా ఉందని వారు భావించారు. పాత విషయాలు ఆలోచించిన వెంటనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలియజేయాలనే ఆలోచన వాళ్ళకు వచ్చింది. విగ్రహం యొక్క మూలం గురించి తెలుసుకోవడానికి ఏఎస్ఐ పురావస్తు శాస్త్రవేత్తలు చాలా ఉత్సాహాన్ని చూపించారు. అయితే ఈ విగ్రహాన్ని చూడగానే ఇంతకుముందు కూడా వివిధ ప్రాంతాల్లో ఇలాంటి విగ్రహాలు కనిపించాయని చెప్పారు. అప్పట్లో ఆ విగ్రహంపై ఏం రాసుందో చదవలేకపోయినా ఆ భాష తమకు తెలిసిన భాష అని భావించారు. ఇది వారికి బౌద్ధ మతంలో బుద్ధుని జ్ఞానోదయ యాత్రను గుర్తు చేసింది. పురావస్తు శాస్త్రవేత్తలు ఇలాంటి విగ్రహాలు ఇంతకు ముందు ఎక్కడ కనబడ్డాయో ఆలోచించారు. బౌద్ధ మతంతో వాటి సంబంధాన్ని గ్రహించారు. బద్ నగర్లో అలాంటి విగ్రహం కనిపించడం వల్ల అక్కడ బౌద్ధ మతం ఎప్పుడో ప్రబలంగా ఉందేమో అని కూడా ఆశ్చర్యపోయారు. కొత్త సమాచారం యొక్క అవకాశాన్ని పరిగణలోకి తీసుకున్న ఏఎస్ఐ చివరికి వాద్ నగర్ వివిధ ప్రాంతాలలో తవ్వకానికి ఆదేశించింది. చాలా రోజులు తవ్విన తర్వాత వారు భూగర్భంలో కొన్ని గోడలు కనుగొన్నారు. ఆ గోడల దగ్గర బౌద్ధ మతానికి సంబంధించిన బొమ్మ ఉన్న ప్లేట్ లాంటి ముక్క దొరికింది. ఆ చిత్రంలో బౌద్ధ మతం ఆవిర్భావానికి ముందు వైశాలిలో జరిగిన సంఘటనల వంటి సంఘటనల గ్లిమ్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లేట్ యొక్క ఆవిష్కరణతో పురావస్తు శాస్త్రవేత్తలు బౌద్ధ మతం నిజంగా ఈ ప్రాంతంలో ఏదో ఒక సమయంలో ఉనికిలో ఉందని ఎక్కువగా ఒప్పించారు. గోడలు బౌద్ధ విహారానికి చెందినవి కావచ్చని భావించారు. అది దొరికిన ఆధారాలు వాద్ నగర్ బౌద్ధ మతం ఉనికిని సూచించాయి. బాద్ నగర్ చారిత్రక ప్రాముఖ్యతను దాచిపెట్టిందని సూచిస్తూ పరిశోధన ఇప్పటికే ముఖ్యమైన సమాచారాన్ని వెల్లడించింది. ఐఐటి ఖరగ్పూర్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మరియు దక్కన్ కాలేజీతో సహా సహకార సంస్థలు ఉన్నత స్థాయి పరిశోధనను ప్రారంభించాయి. ఇది 2023 వరకు కొనసాగింది. వారు భూమిని 30 మీటర్ల లోతు వరకు తవ్వి సమాచారాన్ని వెలికితీశారు. ఇది చరిత్రపై లోతైన అవగాహనను అందించగలదు. పరిశోధనల ఫలితాల ఆధారంగా వాద్ నగర్ ఇప్పుడు భారతదేశంలోని పురాతన నగరంగా పరిగణించబడుతుంది. సాధారణంగా ప్రజలు వారణాసిని భారతదేశపు పురాతన నగరంగా పరిగణిస్తున్నప్పటికీ అక్కడ ప్రజలు ఎంతకాలం నివసించారో ఖచ్చితంగా నిర్ణయించలేరని పేర్కొంది. ఇంకా వారణాసిలోని అనేక ప్రాంతాలలో మానవుల నిరంతర ఆక్రమణ గమనించబడలేదు. దీనికి విరుద్ధంగా ప్రజలు నిరంతరం వాద్ నగర్లో నివసిస్తున్నారని పరిశోధనలు సూచిస్తున్నాయి. వాద్ నగర్ మినహా 500 BCకి ముందు ఇలాంటి నగరం అధునాతన స్థావరం కనుగొనబడలేదని నివేదిక పేర్కొంది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే వాద్ నగర్ ఇప్పుడు భారతదేశంలోని పురాతన నగరంగా గుర్తింపు పొందింది. వాద్ నగర్లో జరిపిన పరిశోధన శతాబ్దాల నాటి సిద్ధాంతాన్ని డార్క్ ఏజ్ థియరీగా కొట్టిపారేసింది. డార్క్ ఏజ్ థియరీ అంటే ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. దీన్ని చీకటి యుగం అని కూడా పిలుస్తారు. చరిత్రకారులు లేదా ఎవరైనా పరిమిత సమాచారాన్ని కలిగి ఉన్న కాలాన్ని ఇది సూచిస్తుంది. భారతదేశంలో 1500 BCE మరియు 500 BCE మధ్య కాలం గురించి భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలకు ఎటువంటి సమాచారం లేదు. కాబట్టి వారు ఈ కాలాన్ని చీకటి యుగం అని పేర్కొన్నారు. ఈ కాలం సింధులోయ నాగరికత క్షీణత సూచిస్తుంది. ఇప్పటి వరకు సాక్ష్యం దాదాపు 500 BCE నుండి మాత్రమే కనుగొనబడింది. ఇది యునప యుగానికి నాంది పలికింది. అయితే ఇప్పుడు వాదనగర్లో జరిపిన పరిశోధనలో ఈ ఇంటర్మీడియట్ కాలం గురించి చాలా సమాచారం అందించబడింది. మిశ్రమ అధ్యయనాల ద్వారా వాదనగర్ ప్రాంతంలో తవ్వకాలలో ఇప్పటి వరకు కనుగొనబడింది 4 వేరువేరు మతాల ఉనికి కలిగి ఉంది. వాటి ప్రకారం హిందూ, జైన, బౌద్ధ మరియు ఇస్లాం మతాలను అనుసరించే ప్రజలు ఇక్కడ నివసించారు. దీంతో పాటు త్రవ్వకాలలో 7 సాంస్కృతిక పొరలు కనుగొనబడ్డాయి. ఇండో గ్రీక్, ఇండో సిథియన్ మరియు గుప్త రాజ్యంతో సహా 7 వేరువేరు పాలనా కాలంలో ప్రజలు అక్కడ నివసించారని శాస్త్రవేత్తలు చెప్పారు. త్రవ్వకాలలో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక అస్థిపంజరాన్ని కూడా కనుగొన్నారు. ఇది కార్బన్ డేట్ చేయబడినప్పుడు 3400 సంవత్సరాల కంటే పాతదిగా కనుగొన్నారు.
కనుగొనబడింది. కార్బన్ 14 డేటింగ్ అని కూడా పిలువబడే కార్బన్ డేటింగ్ అనేది 600 సంవత్సరాలకు ఉన్న ఏదైనా సేంద్రియ పదార్థం యొక్క ఖచ్చితమైన వయసును నిర్ణయించడానికి ఉపయోగించే ఒక శాస్త్రీయ పద్ధతి. చెట్లు, మొక్కలు, మానవులు మరియు జంతువులు వంటి అనేక జీవులు సజీవంగా ఉన్నప్పుడు వారి శరీర కణజాలాలలో కార్బన్ 14ను గ్రహిస్తాయి. శాస్త్రవేత్తలు జీవి యొక్క వయస్సును నిర్ణయించడానికి శరీరంలోని మిగిలిన కార్బన్ 14ని లెక్కించారు. వారు చనిపోయినప్పుడు వారి శరీరంలో ఉన్న కార్బన్ 14 అణువులుగా క్షీణించడం ప్రారంభిస్తుంది. వారు ఎంతకాలం క్రితం చనిపోయారో తెలుపుతుంది. దీనికి తోడు తవ్వకాల్లో చాలా పాత పూసలు, నగలతో పాటు బంగారం, వెండి, ఇనుము, రాగితో చేసిన పాత్రలు కూడా లభించాయి. సింధు లోయ నాగరికత ప్రజలు తమ కాలంలో పాత్రలు, నగలు మరియు కళాఖండాల తయారీకి కూడా రాగిని ఉపయోగించారు. కాబట్టి వాద్నగర్ సింధు లోయ నాగరికత అని కూడా పిలువబడే హరప్పా నాగరికతతో ముడిపడి ఉందని గమనించవచ్చు. వాద్నగర్లోని స్థిర నివాసం సింధు నాగరికత ముగింపు దశతో ముడిపడి ఉన్నందున వాద్నగర్లో కూడా సింధు నాగరికత ప్రభావం ఉండొచ్చు. వాద్నగర్లో 28 రకాల నాణేలు దొరికాయని, ఒక్కొక్కటి ఒక్కో నమూనాతో ఉన్నట్లు సమాచారం. కొన్ని నాణేలపై డేగలు ఉంటాయి, మరికొన్ని వాటిపై త్రిశూలాలు, తామర పువ్వులు, పర్వత జింకలు మరియు వివిధ జంతువులు చిత్రీకరించారు. వీటన్నింటినీ గమనిస్తే బహుశా వాద్నగర్లో ఒక సంపన్న పట్టణంగా మరియు ఆర్థికంగా చాలా చురుకుగా ఉండేదని చెప్పొచ్చు. ఇది అనేక రాష్ట్రాలతో వాణిజ్య సంబంధాలను కలిగి ఉండొచ్చు. కనుగొనబడిన నాణేలలో అనేక నాణేలు చాళుక్య, చౌళుక్య, టార్నిటార్, మొఘల్ మరియు గైక్వాడ్ యుగాలతో సంబంధం కలిగి ఉన్నాయి. ఇవి వివిధ పాలనా కాలాలకు చెందిన నాణేలను సూచిస్తాయి. అయితే ఆ కాలంలో అక్కడ పాలించడానికి చాలా మంది వచ్చారు. చైనా యొక్క ప్రసిద్ధ యాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ కూడా దాదాపు 1400 సంవత్సరాల క్రితం వాద్నగర్ గురించి తన పుస్తకంలో రాశాడు. అవును, అతని పుస్తకాన్ని 1844లో శామ్యూల్ బీల్ అనే బ్రిటిష్ పండితుడు ఆంగ్లంలోకి అనువదించాడు. దానిని అతను ది బుద్ధిస్ట్ రికార్డ్స్ ఆఫ్ ది వెస్టర్న్ వరల్డ్గా ప్రచురించాడు. తన పుస్తకంలో హ్యూయన్ త్సాంగ్ వాద్నగర్ను ఓనంటు పులో అని పేర్కొన్నాడు. దానిని అనువదించినప్పుడు ఆనంద్పూర్ అని పేరు పెట్టారు. ఆనందపురానికి వాద్నగర్ పేరు కూడా వచ్చింది. మహాభారత కాలంలో అనరాధ వంశం ఇక్కడ పరిపాలించినందున ఈ ప్రాంతాన్ని ఆనంద్పూర్గా పిలిచేవారు. హ్యూయన్ త్సాంగ్ భారతదేశానికి వచ్చినప్పుడు ఆనంద్పూర్లో ఉండేవాడని తన పుస్తకంలో రాశాడు. అతను బౌద్ధ సన్యాసి కూడా. ఆ సమయంలో ఆనంద్పూర్లో సుమారు 10 మఠాలు ఉండేవని, అక్కడ సుమారు 1000 మంది నివసించారని కూడా పేర్కొన్నాడు. ఇంకా ఆనంద్పూర్లో వివిధ రకాల ప్రజలు వచ్చే అనేక దేవాలయాలు కూడా ఆయన చూశారని అతని పుస్తకం ద్వారా స్పష్టమవుతుంది. హ్యూయన్ త్సాంగ్ వాద్నగర్ను లోయ ప్రదేశంగా పేర్కొన్నాడు. ఇది ఒక పెద్ద రాజ్యమైన మాలవలో ఒక భాగం. ఇక్కడ లోతైన చరిత్ర కలిగిన అనేక మంది పాలకులు నివసించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో వాద్నగర్ చేర్చబడింది. వాస్తవానికి దాని సాంస్కృతిక సంపదను సంరక్షించడం మరియు రక్షించడం కోసం విశ్వవ్యాప్త విలువ కలిగిన ఏదైనా ప్రదేశం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడుతుంది. అటువంటి స్థలాలను ముందుగా నామినేట్ చేయడానికి 1 సంవత్సరం పాటు తాత్కాలిక జాబితాలో ఉంచబడుతుంది. అప్పుడు నామినేషన్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్కు పంపబడుతుంది, అనగా WHC. ఆ తర్వాత ఆ స్థలాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించవచ్చు. ఇప్పటి వరకు భారతదేశంలోని 40 ప్రదేశాలు ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి. అలాంటి ప్రదేశాలు 52 వరకు ఉన్నాయి. ఈ విధంగా సేకరించిన సమాచారం మరియు మరిన్నింటిని విశ్లేషించడం వలన చాలా ఎక్కువ తెలుస్తుంది. అయితే మీరు ఈ వీడియోను ఎలా కనుగొన్నారు? వ్యాఖ్యల విభాగంలో ఖచ్చితంగా మాకు తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.